హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 5వ భాగం. 7వ మజిలీ రతిమంజరి కథ. గురు శిష్యులిరువురు వేకువజామునే లేచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న సమయానికి ఒక అడవిలోకి ప్రవేశించారు. అక్కడ ఒక సెలయేరులో స్నానం చేసి దైవ ప్రార్థన చేసుకున్నారు. తర్వాత అక్కడ చెట్లకు కాసిన కాయలు కోసుకొని తిన్నారు. గుణాకరుడు యోగానందుని వద్దకు వెళ్ళి, స్వామి, నిన్న కథను సగంలో ఆపేశారు. ఆ చరిత్రను పూర్తిగా తెలియచేయండి. దానిని తెలుసుకోవాలని నా మనసు ఆరాటపడుతున్నది అన్నాడు. యోగానందుడు అలాగే అని జగదేక వీరుని కథ చెప్పసాగాడు. ఏకాక్షులైన రాజపుత్రులు చెప్పిన వృత్తాంతాన్ని వినిన జగదేక వీరుడు ఈ వింత ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. వీరందరినీ ఈ స్థితికి తెచ్చిన యువతి గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. దానికోసం ఎన్నో రకాలుగా ఆలోచించాడు. కానీ ఏ ఉపాయమూ సరిపోదని అర్థమైంది. చివరకు తానే స్వయంగా ఆ యువతిని కలుసుకొని పూర్తి విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఒక రాత్రిపూట ఎవరికీ చెప్పకుండా ఆయుధాలతో సహా గుర్రంపై బయలుదేరాడు. రాజపుత్రులు చెప్పిన గుర్తుల ప్రకారం రాజు గుర్రాన్ని నడిపించాడు. చాలా దూరం ప్రయాణించి మధ్యాహ్న సమయానికి ఒక అడవిలోకి ప్రవేశించాడు. చెట్ల మధ్యలో ప్రయాణిస్తూ ఒక కాలువ వద్ద ఆగాడు. గుర్రం దిగి తాను వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను తిని నీటిని త్రాగి కొంతసేపు చెట్ల క్రింద కూర్చున్నాడు. జగదేక వీరునికి తాను ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. తిరిగి వెనకకు వెళ్దామని అనుకున్నాడు. కానీ అనుకున్న పని చేయకపోవటం వీరుల లక్షణం కాదని ముందుకు పయనించాడు. అతను అలా పయనిస్తూ సాయంకాలానికి ఒక కొండ, దాని వెంబడి ఒక వనాన్ని చూశాడు. రాజు ఆ వనం లోపలికి ప్రవేశించగా అక్కడ ఒక పర్ణశాల కనిపించింది. అతడు ఆ పర్ణశాల వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక ముని ధ్యానం చేస్తూ కనిపించాడు. రాజు ఆ ముని వద్ద నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ ముని కనులు తెరిచి జగదేక వీరుణ్ణి చూశాడు. నువ్వెవరువు, నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు జగదేక వీరుడు తన వృత్తాంతమును, తన వద్దకు వచ్చిన రాకుమారుల వృత్తాంతమును తెలిపి, రాకుమారుల కుడికన్నులను పోగొట్టిన ఆ యువతి గురించి తెలుసుకోవాలని బయలుదేరాను. ఆమె గురించి నాకు తెలపండి అని అడిగాడు. ముని, నాయనా, నువ్వు చెప్పినది వింటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కానీ ఆ రహస్యం గురించి నాకేమీ తెలియదు. అయితే ఇక్కడ నుంచి కొన్ని మైళ్ళ దూరంలో నా గురువుగారు ఉన్నారు. ఆయన సర్వకాల జ్ఞాని. నీవు ఆయనను కలిస్తే ఉపయోగం ఉంటుంది అని తన గురువు వద్దకు వెళ్లే మార్గం గురించి తెలిపాడు. జగదేక వీరుడు మునికి నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. ముని చెప్పిన మార్గంలో పయనించాడు. మరుసటి సాయంకాల సమయానికి ముని చెప్పిన ఆశ్రమానికి చేరాడు. ముని చెప్పిన మహర్షిని కలిసి ఆయనకు నమస్కరించి, నా పేరు జగదేక వీరుడు. నేను మీ శిష్యుడు పంపగా మీ వద్దకు వచ్చాను అని అన్నాడు. మహర్షి జగదేక వీరుణ్ణి కూర్చోమని చెప్పాడు. జగదేక వీరుడు కూర్చున్న తర్వాత వచ్చిన కార్యము ఏమిటో చెప్పమన్నాడు. జగదేక వీరుడు తన వృత్తాంతము, తన వద్దకు వచ్చిన రాకుమారుల వృత్తాంతమును తెలిపాడు. వారలా ఏకాక్షులగుటకు కారణమైన యువతి గురించి తెలుసుకొనుటకు వచ్చాను అని చెప్పాడు. మహర్షి జ్ఞాన దృష్టితో ఆ యువతి గురించి తెలుసుకున్నాడు. ఆయన రాజుతో, నాయనా, అదొక విచిత్రమైన వృత్తాంతము. దానిని నేను చెప్పకూడదు. నీవే స్వయంగా తెలుసుకోవాలి. దానికి తగిన మార్గం చెబుతాను. నేను చెప్పు సూచనలు చక్కగా పాటిస్తే నీకు శుభం కలుగుతుంది అని రాజుకు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ పనులు చేయాలో చెప్పి అతనికి కొన్ని మంత్రాలు బోధించాడు. తర్వాత అతనికి ఒక దండము, విభూతి ఉండను ఇచ్చి వాటిని ఉపయోగించే విధానం తెలిపాడు. తర్వాత మహర్షి జగదేక వీరునితో, నాయనా, నీకు శుభం కలుగుతుంది.
ఆ అందాల సుందరి అంతులేని సంపద నీ వశమైతాయి. నీవు నీ గుర్రంపై కూర్చొని కనులు మూసుకో. 2 నిమిషాలలో నీవు చేరవలసిన చోటుకు చేరతావు అని చెప్పి ఆశీర్వదించాడు. జగదేక వీరుడు మహర్షి ఇచ్చిన వస్తువులను జాగ్రత్తపరచి ఆయన చెప్పిన విషయాలన్నింటినీ గుర్తుంచుకున్నాడు. ఆయన చెప్పినట్లు తన గుర్రంపై కూర్చొని కనులు మూసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత కనులు తెరిచాడు. ఏకాక్షులైన రాకుమారులు చెప్పినట్లు చుట్టూ కొండలు, వాటి మధ్య విశాల మైదానంలో ఒక దివ్య మందిరము కనిపించింది. జగదేక వీరుడు మనసులో మహర్షికి నమస్కరించి గుర్రంను ఆ మందిరం వాకిట ఉంచి తాను దివ్య మందిరం లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న రత్నరాశులు, ఆ భవనం యొక్క సౌందర్యము చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇది మానవ మాతృలు నివసించే ప్రదేశం కాదు అనుకుంటూ అక్కడ ఉన్న ఒక రత్న సింహాసనం పైన కూర్చున్నాడు. కొంతసేపటికి అందాల యువతి వచ్చింది. సింహాసనం పైన కూర్చొని ఉన్న జగదేక వీరుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. తాను తీసుకొని రాకుండా స్వయంగా వచ్చిన రాజకుమారిని చూసి ఆశ్చర్యపోయింది. అందుకని ఇంతకు ముందు వలె దగ్గరికి వెళ్ళి లాలించలేదు. కొంచెం దూరంగా ఉండి, నీవెవరువు, నా అనుమతి లేకుండా నా మందిరంలోకి ఎలా వచ్చావు అని అడిగింది. జగదేక వీరుడు ఆ అందాల సుందరిని చూసి నవ్వుతూ, సుందరి, నా సంగతి తర్వాత చెబుతాను. నిర్జనమైన ఈ ప్రాంతంలో ఈ దివ్య మందిరం ఉండటమే విశేషం. దానిలో నీ వంటి అందగత్తె ఒంటరిగా ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముందుగా నీ చరిత్ర తెలుపు అని అడిగాడు. ఆ సుందరి కోపంతో, ఓరి మూర్ఖ, నీవు నా చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నావా? అందుకోసం ఇక్కడికి వచ్చావా? అయితే అనుభవించు అని భటులను పిలిచింది. 2 భటులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఆ యువతి వారితో, ఈ దుష్టిని తల నరకండి అని చెప్పింది. ఆ భటులు కత్తులతో జగదేక వీరునిపైకి వచ్చారు. కానీ ఆ రాజు ఏమాత్రమూ భయపడకుండా ముని ఇచ్చిన దండాన్ని వారిపై విసిరాడు. అది వారిద్దరినీ చావమోదింది. అప్పుడు ఆ యువతి మరలా భటులను పిలిపించింది. ఈసారి 100 మంది భటులు వచ్చారు. కానీ జగదేక వీరుడు ఏమాత్రమూ తొణకకుండా వారిపై దండాన్ని ప్రయోగించాడు. దండము ప్రచండ దండమై వారందర్నీ చంపింది. ఈ విధంగా ఎందరు భటులు వచ్చినా వారందర్నీ ఆ దండం చంపేసింది. ఆ యువతి, ఓహో, ఈ రాజకుమారుడు సామాన్యుడి కాడు, ఇతని వద్ద మహిమలు ఉన్నాయి అనుకొని అతి కోపంతో, ఓరీ నరాధమా, నిన్నిక విడువను, నీకు తగిన శాస్తి చేయవలసిందే అని లోపలికి వెళ్ళి ఒక పాత్ర నిండా నీరు తెచ్చింది. నిన్ను కుక్కలాగా మార్చి నా కాళ్ళు నాకేలా చేస్తాను అంటూ ఏవో మంత్రాలు చదివింది. జగదేక వీరుడు ముని చెప్పిన మంత్రాలను మనసులో స్మరించుకుంటూ నవ్వుతూ సింహాసనం పైన కూర్చున్నాడు. శపిస్తానని చెప్పినా ఏమాత్రమూ జంకకుండా నవ్వుతూ కూర్చున్న జగదేక వీరుని చూసి ఆ యువతి కోపం పెరిగింది. ఆమె మంత్రాలు చదువుతూ రాజుపై నీటిని చల్లింది. కానీ అతనిలో ఏ మార్పు లేదు. యువతి భయపడింది. తర్వాత జగదేక వీరుడు నవ్వుతూ, ఓ యువతి, నీ మంత్రశక్తిని నాపై ప్రయోగించావు. ఇప్పుడు నా శక్తి నీకు చూపించేదా అంటూ విభూది ఉండను కొద్దిగా గిల్లి విభూదిని ఆమె పైన చల్లాడు. వెంటనే ఆ యువతి నడుము నుంచి కింద వరకు శిలలాగా, పైభాగం మాత్రం మనుష్యాకారంలో ఉన్నట్లు మారింది. అప్పుడు ఆ యువతి ఎన్నో రకాలుగా ఆశలు చూపి మాయమాటలు చెప్పి ప్రార్థించినా జగదేక వీరుడు లొంగలేదు. చివరకు ఆ యువతి ఏదో మంత్రము చదివి ఎవరినో పిలిచింది. యోగి వేషంలో ఉన్న పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. జగదేక వీరుడు అతన్ని చూస్తూనే అతనిపై కూడా విభూతి చల్లాడు. అతని నడుము కింద నుంచి క్రింది భాగము శిలలాగా మారింది. జగదేక వీరుడు యువతితో, ఓ సుందరాంగి, నీ గర్వం తగ్గిందా? ఇక నీవెన్ని మాయలు చేసినా నా నుంచి తప్పించుకోలేవు. అన్యాయంగా రాజకుమారులను నీ వద్దకు రప్పించుకొని వారితో కొద్ది రోజులు సుఖాలు అనుభవించి చివరకు వారిని గ్రుడ్డివారిగా చేశావు. ఈ విషయం తెలిసి బాధపడి
ఇక నీవు ఏ రాకుమారునికి బాధ కలిగించకూడదని నేను ఇలా వచ్చాను. నీ గురించి పూర్తిగా తెలిపి నీ ప్రాణాల్ని కాపాడుకో, లేదా నిన్ను పూర్తిగా శిలగా మార్చి నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆ యువతి, రాజకుమారా, నన్ను క్షమించు. యోగివలే ఉన్న ఈయన నా తండ్రి. నా గురించి నేనిలా చేయుటకు గల కారణం గురించి ఆయన మీకు చెబుతాడు అని దీనంగా అన్నది. రాజకుమారుడు యోగి వైపు తిరిగి, మీరు మీ నిజ రూపాలు పొందాలంటే మీ నిజ చరిత్రను తెలపండి అన్నాడు. అప్పుడు సగం శిలగా మారిన ఆ యోగి తమ చరిత్రను చెప్పాడు. ఓ రాకుమారా, మేము యక్షులము. నా పేరు వర్ధనుడు. ఈమె నా పుత్రిక, పేరు రతిమంజరి. మేము యక్షులం కాబట్టి మాకు కావలసిన రూపాన్ని ధరించే శక్తి ఉంటుంది. అంతేకాక అనేక మాయలు చేయగలము. మాకు ఏకైక పుత్రిక కావటంతో రతిమంజరిని చాలా గారాబంగా పెంచాము. ఆమె ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. ఒకసారి రతిమంజరి భూలోక విహారానికి వచ్చింది. ఇక్కడ ఉన్న తపోవనంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రతిమంజరి తన నాట్యంతో అతని ధ్యానాన్ని చెడగొట్టింది. అతడు కనులు తెరిచి రతిమంజరిని చూశాడు. తనను ప్రేమిస్తున్నట్లు నటించి అతడిని మోహంలో పడవేసింది. దానితో అతడు రతిమంజరిని వివాహం చేసుకుంటానన్నాడు. కానీ రతిమంజరి, మేము యక్షులము, నీ వంటి మానవులతో సంపర్కము పెట్టుకోము అని అతడి కోరికను తిరస్కరించింది. రతిమంజరి ఎక్కడికి వెళ్ళినా నేను కూడా ఆమె రక్షణ కోసం అక్కడికి వెళుతూ ఉంటాను. అదేవిధంగా నేను ఆ ప్రదేశానికి వెళ్ళాను. ఆ యువకుడైన తపస్వి నేను రతిమంజరికి తండ్రిని అని తెలుసుకున్నాడు. దానితో అతడు తన కోరికను నాతో చెప్పాడు. మీరు మీ కుమార్తెకు చెప్పండి, నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె ఒప్పుకోవటం లేదు. మీరైనా ఆమెకు చెప్పి ఒప్పించండి అన్నాడు. నేను నవ్వి, దురాశపడకు. నీ వంటి మానవునికి యక్షకన్య చేతిని పట్టుకోవటం కూడా సాధ్యం కాదు అన్నాను. ఆ తాపసి కోపంతో, ఈ తపోవనంలో ఒంటరిగా ఉండి ధ్యానం చేసుకుంటున్న నన్ను నీ అందాన్ని చూపి నాట్యం చేసి నా మనసును చలింపజేశావు. అనవసరంగా నా జోలికి వచ్చి ఇప్పుడు మానవ జాతిని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? ఈ రోజు నుండి యక్షకన్యవైన నీవు ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో ఉంటూ నెలకు ఒక మనుషునితో కలిసి జీవిస్తావు. ఎప్పుడైనా ఏ మనిషితోనైనా నీ కథను తెలిపితే అప్పుడు నీవు మానవురాలిగా మారిపోయి ఆ మనిషికి భార్యవైతావు అని రతిమంజరిని శపించాడు. అంతేకాక రతిమంజరితో కలిసి జీవించటానికి నెలకొక రాజకుమారుని తెచ్చే బాధ్యతను తండ్రి అయిన నాకే అప్పగించాడు. సగం శిలగా మారిన రతిమంజరి తండ్రి జగదేక వీరునితో, రాజకుమారా, ఆ తాపసి నన్ను కూడా శపించాడు. నేను తెచ్చిన రాకుమారునితో రతిమంజరి నెల రోజులు కలిసి ఉంటుంది. నెల కాగానే వారు ఆమె చరిత్ర తెలపమని అడుగుతారు. వెంటనే నా కూతురు వారిని వదిలివేయాలి. అలా విడవకపోతే ఆమె శిలగా మారిపోతుంది. నేను ఎవరికైనా ఈ వృత్తాంతం చెబితే అలా చెప్పిన 10 రోజులకు నేను రాతి గుర్రంగా మారతాను. ఈ విధంగా మేము పొందిన కష్టాలను మనసులో దాచుకొని ఇక్కడ భవనాన్ని కట్టి దానిలో రతిమంజరిని ఉంచాను. ఆమెకు తోడుగా పరిచారకులను, భటులను ఏర్పాటు చేశాను. సకల సౌకర్యాలను ఏర్పాటు చేశాను. నేను ఒక మాయాగుర్రము సాయంతో రాకుమారులను తెచ్చి ఈ భవనం ముందు ఉంచుతున్నాను. నెల రోజుల తరువాత ఆ రాకుమారుడు రతిమంజరిని తన చరిత్ర తెలుపమని అడుగుతున్నాడు. అలా అడగగానే అతన్ని కొండలకు అవతల విడిచి కుడి కన్ను పోవునట్లు కాటుక రాసి వదిలేయమని భటులకు చెప్పాను. వారు అలా చేస్తూ ఉన్నారు. యక్షకన్యలతో ఏ మానవుడు కూడినా అతనికి ఇటువంటి శిక్షే వెయ్యాలని మా యక్షరాజు ఆజ్ఞ. కావున వారిని ఇలా ఏకాక్షులుగా చేయవలసి వస్తున్నది. రాకుమారా, నీవు సామాన్యుడివి కావు. అందుకనే మమ్మల్ని ఇలా శిలలుగా మార్చావు. ఏది ఏమైనా నేను నా కుమార్తె చరిత్రను నీకు తెలిపాను. అందువలన నేను 10 రోజులలో రాతి గుర్రంగా మారతాను. అందువలన నన్ను ఏదో ఒక మంటపంలో ఉంచితే అక్కడ రాతి గుర్రం రూపంలో ఉంటాను.
అలాగే ముని చెప్పినట్లుగా నా కుమార్తె ఈనాటి నుంచి నీ భార్య. ఆమె ఇప్పుడు మానవురాలిగా మారిపోయింది. యక్షకన్య అయిన రతిమంజరి ఇప్పుడు ఆ జన్మను విడిచి మరొక జన్మ ఎత్తింది కనుక ఆమె ఇతర రాజకుమారులతో కలిసి జీవించిన యక్షకన్య కాదు. అందువల్ల దయతో నా కుమార్తెను నీ భార్యగా స్వీకరించు అన్నాడు. జగదేక వీరుడు కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సగం శిలారూపంలో ఉన్న యువతిపైన ఆమె తండ్రిపైన విభూతి చల్లాడు. ఇరువురూ శిలారూపం పోయి యథార్థ రూపం పొందారు. వారికి జగదేక వీరుడు తన చరిత్రను తెలిపాడు. యక్షుడు తనకు గల శక్తితో అక్కడ ఉన్న అపార ధన సంపదను, రాజును, తన కుమార్తెను నిమిషంలో జయంతపురానికి చేర్చాడు. అప్పటి వరకు రాజు కనిపించక తల్లడిల్లుతున్న మంత్రులు, ఇతర పరివారము జగదేక వీరుని చూసి సంతోషించారు. జగదేక వీరుడు సభను ఏర్పాటు చేసి అందరికీ తాను వెళ్ళిన విషయము, రతిమంజరి చరిత్రను తెలిపాడు. ఆమెను తన పట్ట మహిషిగా, రాజ్యానికి రాణిగా ప్రకటించాడు. తర్వాత రాతి మంటపాన్ని కట్టించి యక్షుణ్ణి అక్కడ ఉంచాడు. 10వ రోజున యక్షుడు రాతి గుర్రంగా మారాడు. జగదేక వీరుడు ఏకాక్షులైన రాజకుమారులను పిలిపించి తగిన మర్యాదలు చేసి సేవకులను తోడిచ్చి వారిని వారి రాజ్యాలకు పంపాడు. తరువాత జగదేక వీరుడు రతిమంజరితో సర్వసుఖాలు అనుభవిస్తూ రాజ్యపాలన చేశాడు. గుణాకర, నీవు రాతి మంటపంలో చూసిన రాతి గుర్రము ఆనాటి యక్షుడే అని యోగానందుడు రాతి గుర్రం వృత్తాంతాన్ని వివరించాడు. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 5వ భాగం సమాప్తం. రేపు 6వ భాగంలో 8వ మజిలీ బుద్ధిహీనుని కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.